వాణిజ్య పంటగా ఎగుమతి అవకాశాలు కలిగిన పంట మిరప. ఒకప్పుడు మిరప సాగంటే రైతులకు కాసుల పంట అన్న నమ్మకం ఉండేది. రాను రాను మిరపలో పెరుగుతున్న చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలతో ఈ పంట సాగు సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా వైరస్ తెగుళ్ల సమస్య తీవ్రమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదలైన అర్కా ఖ్యాతి రకం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తోంది. మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా రైతుల పొలాల్లో పండించగా మంచి దిగుబడులను నమోదు చేసింది. ఈ రకం అటు పచ్చిమిర్చికి, ఇటు ఎండుమిర్చికి రెండింటికి అనుకూలమైన రకమంటూ అర్కా ఖ్యాతి రకం గుణగణాలు, సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్. ఇప్పుడు మనం చూస్తున్న పంట మిరప పంట. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త హైబ్రిడ్ రకం ఇది. దీన్ని అర్కా ఖ్యాతి దీని పేరు. ఈ అర్కా ఖ్యాతి అనే రకం అనేది మనం పచ్చిమిర్చిగా వాడుకోవచ్చు, ఎండుమిర్చిగా వాడుకోవచ్చు. ఇది మనం గత 3 సంవత్సరాలుగా మెదక్ జిల్లాలో మన కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, అదేవిధంగా మనం ఒక రైతుల యొక్క పొలంలో డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద రైతులకు అవగాహన కల్పించడానికి రైతులకు కూడా సీడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ వెరైటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పచ్చిమిర్చిగా వాడుకున్నప్పుడు దాదాపు అధిక దిగుబడి ఇస్తుంది. ఒక హెక్టార్కు 400 నుంచి 500 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే ఎండుమిర్చిగా మనము ఉంచుకున్నట్టయితే 50 నుంచి 55 క్వింటాల వరకు దిగుబడి అనేది దీని నుంచి వస్తుంది. అదేవిధంగా ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకు మామూలుగా బయట మిర్చి హైబ్రిడ్స్ చూసుకున్నట్టయితే పై ముడత కింద ముడతతో పాటు కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనేది కూడా ఒక ప్రత్యేక మేజర్ ప్రాబ్లం ఉంటుంది ఈ మిర్చిలో. ఈ రకం ఏంటంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ను తట్టుకోగలుగుతుంది. అదేవిధంగా మనకు పంటను కూడా చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ రకాలుగా ఉన్నా కూడా ఒక చెట్టుకు దాదాపు దాని పంట కాలంలో 300 నుంచి 350 కాయల వరకు దిగుబడి వస్తుంది. కాపు అనేది చాలా విపరీతంగా ఉంది. అదేవిధంగా ఒక ఫ్రూట్ అనేది 5.5 నుంచి 6 గ్రాముల బరువు వరకు తూగుతుంది. ఒక చెట్టు నుండి యావరేజ్ మనకు 1.5 కేజీ పైనే వస్తుంది. కాబట్టి ఇది అధిక దిగుబడిని ఇస్తుంది, రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం రైతుల ఫీల్డ్లో కొంతమంది ఇంటిగ్రేటెడ్ మెథడ్లో పెస్ట్ మేనేజ్మెంట్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ఫాలో అవుతున్నారు. కానీ ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మనం మిర్చి చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి వారం కూడా పురుగు మందులు కొట్టకుండా పండదు. కానీ ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంప్లీట్గా ఈ యొక్క మిర్చిని సేంద్రియ వ్యవసాయంలో చేసి మనం సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తున్నాము. మనకు ముడత కానీ వైరస్ తెగులు కానీ లేదు. అదేవిధంగా ఖాత కూడా విపరీతంగా వస్తుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే మనము పావేకర్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ప్లాంటింగ్ చేసే ముందు అడుగున మనము దాదాపు ఎకరానికి చూసుకున్నట్టయితే 8 టన్నుల పశువుల పేడ వేయడం జరిగింది. మిర్చి అనేది మనము నర్సరీ పెంచుకున్న తర్వాత నాటే ముందు మనము ఎత్తైన మల్లు వేసుకొని మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ మొక్కలకు నాటే పద్ధతి చూసుకున్నట్టయితే మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుస మధ్య కూడా 60 సెంటీమీటర్లు పాటించడం జరిగింది. అదేవిధంగా 2 బెడ్ల మధ్య దూరం అనేది 3 ఫీట్ల డిస్టెన్స్ అనేది పాటించడం జరిగింది. అదేవిధంగా పైపాటుగా మనము వర్మీ కంపోస్ట్ అనేది 2 సార్లు వేయడం జరిగింది. నాటిన 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి, 60 రోజులకు ఒకసారి వేయడం జరిగింది. కాకపోతే మనం వేసేటప్పుడు ఏంటంటే ప్రతిసారి వర్మీ కంపోస్ట్ అప్పుడు జీవన ఎరువులతో మిక్స్ చేసి మనము దాన్ని ఎన్రిచ్ చేసేసి మనము మొక్క మొదట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది మొక్క మొదట్లో వేస్తాం. పైపాటుగా మనము ఎరువుల యాజమాన్యం కోసం అదేవిధంగా పోషకాలు అందించడానికి పంచగవ్య, వర్మీ వాష్, అదేవిధంగా వేస్ట్ కంపోజర్, యూమిక్ యాసిడ్ ఇవి కలిపి అనేది పిచికారీ చేస్తాం. అదేవిధంగా మనకు ఈ పురుగు యొక్క యాజమాన్యం కోసం త్రిప్స్, తామర పురుగులు, అదేవిధంగా నల్లి దాని యొక్క మేనేజ్మెంట్ కోసం మనము మెటరైజం, వట్టిసిలియం అనేది కలిపి స్ప్రే చేస్తాము ప్రతి 15 రోజులకు ఒకసారి. దాంతోపాటు వాయులా కషాయం కూడా చేస్తాం. ఈ విధంగా చేసి మనం ఒక సమగ్ర పద్ధతిలో ఈ యొక్క పురుగుల యాజమాన్యం చేసి సక్సెస్ఫుల్గా ఈ మిర్చి అనేది పండిస్తున్నాము. ఈ పద్ధతిలో ఈ యొక్క వెరైటీ సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు ఈ అర్కా ఖ్యాతి అనే రకాన్ని ఉపయోగించుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు.